హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఎంతగానో ఉపయోగపడే యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ అవుతాయండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో ఉండే డోర్లు, కిటికీలు, వుడెన్ ఐటమ్స్ అనేవి కూడాను చెదలు పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా చెదలు అనేవి పెట్టిపోకుండా, షైనింగ్ పోకుండా ఎప్పుడు కూడా కొత్త వాటిలాగా మెరిసిపోవాలంటే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. మన ఇంట్లోనే మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి డోర్లు క్లీన్ చేసేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొన్ని బౌల్స్ తోటి వాటర్ని తీసేసుకున్న తర్వాత ఇందులో మనం ఉజాలు అనేది వాడుతూ ఉంటాం కదండి, వైట్ బట్టలకు పెడుతూ ఉంటాము. సో దాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక కప్పు వరకు కూడా అంటే 1-2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని నార్మల్గా మనము తుడిచే క్లాత్ని ముంచేసుకుంటూ ఇలా పిండితో 15 రోజులకు ఒక్కసారి లేదంటే నెల రోజులకు ఒక్కసారి మన ఇంట్లోనే ఉండే డోర్లు కానీ, కిటికీలు కానీ, వుడెన్ ఐటమ్స్ అయినవన్నీ కూడా, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిని ఈ విధంగా మనం క్లీన్ చేయడం వల్ల మనకి చెదలు పట్టేయడం లేదంటే పుచ్చులు పెట్టేయడం, పౌడర్లా రాలిపోవడం, త్వరగా పాడైపోవడం, మురికి ఇవన్నీ కూడా ఏమీ ఉండదండి. ఆయిల్ అనేది వేసాం కాబట్టి డోర్లు అనేవి మంచి షైనింగ్గా ఉంటాయండి. షైనింగ్ లుక్ అనేది పోకుండా ఎప్పుడు అలానే ఉంటాయి. అలాగే వెనిగర్ వేసాం కాబట్టి చీమలు, పురుగులు లాంటివి కూడా డోర్ల మీద తిరగకుండా ఉంటాయి. ఇంట్లోనే ఉండే డోర్లు, కిటికీలు అన్నీ కూడా ఎప్పుడు కూడా మంచి షైనింగ్గా పుచ్చిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. డోర్ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లోన ఖచ్చితంగా ఇటువంటి ప్లాస్టిక్ వాడలేని బాక్సెస్ ఏవైనా ఉన్నట్లయితే మనం పడేయడం కానీ లేదంటే కిచెన్లో ఏవైనా రేషన్ సరుకులు వేయడం కోసం వాడుతూ ఉంటాం కదండి. ఇలా మిగిలిన వాటిల్ని మనకి వేస్ట్ అనుకుని పడేసే ప్లాస్టిక్ బాక్సెస్ని చక్కగా ఇంట్లోనే తక్కువ కాస్ట్ తోటి ఒక ఫ్లవర్ వాజ్ని అయితే తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం ఫామ్ సీట్ అనేవి మనకి ప్రతి కిరాణా షాపుల్లో కానీ లేదంటే బుక్ షాపులో కానీ అవైలబుల్గానే ఉంటాయండి. నా దగ్గర మల్టిపుల్ కలర్స్ ఉంటే ఇందులో నాకు నచ్చిన పలపల కలర్ని అయితే ఒకటి తీసుకున్నాను. ఈ ఫామ్ సీట్కి బ్యాక్ సైడ్ గమ్ అనేది ఉంటుంది కాబట్టి సో సింపుల్గా దేనికైనా కూడా మనం స్టిక్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. ముందు పెట్టేటప్పుడే కరెక్ట్గా చూసుకోండి. మనం ఈ బాక్స్ అనేది రోలింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. పెట్టేటప్పుడే మనం ఇలా ఒకేసారి చూసేసుకొని జస్ట్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇలా రౌండప్ చేసుకున్నట్లయితే మొత్తం ఆ బాక్స్కి అతికిపోతుంది. క్లియర్గా చూసారు కదా వీడియోలో. పైన అలాగే అడుగున కూడా కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి. వాటిని కూడా ఈ విధంగా ప్రెస్ చేసేసామంటే అతికిపోతాయండి. తక్కువ ఖర్చుతోట ఇటువంటి ఓల్డ్ బాక్స్తో ఒక ఫ్లవర్ వాజ్ అనేది మనం ఈజీగా తయారు చేసుకున్నాం. చూసారు కదా ఎంత అందంగా ఉందో. మనం ఎక్కడ పెట్టినా కూడా చాలా అందంగా మెరుస్తుందండి తక్కువ కాస్ట్తో. అలాగే ఇంట్లో ఖచ్చితంగా మనకి ఫ్లవర్స్ అనేవి ఇటువంటి ప్లాస్టిక్ అనేవి ఉంటాయి కదా, ఇవి కూడా నేనైతే జస్ట్ 150కే 2 కలర్స్ కూడా తీసుకున్నానండి. ఇలా ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకొని చక్కగా టీపై మీద, డైనింగ్ టేబుల్స్ మీద లేదంటే టీవీ దగ్గర కూడా ఇలా మనం డెకరేటివ్గా చక్కగా ఒక ఫ్లవర్ వాజ్ని తయారు చేస్తాం. చూసారు కదా, ఇదే ఫ్లవర్ వాజ్ మనం బయట కొనాలంటే 300 నుంచి 400 రూపీస్ ఉంటుందండి. తక్కువ కాస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా ఇలా డెకరేటివ్ ఐటమ్ని అయితే తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనము లెమన్ అనేది పిండేసిన తర్వాత ఆ నిమ్మకాయ తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. ఈ నిమ్మకాయ తొక్కల వల్ల కూడా మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. నా దగ్గర పిండేసిన ఒక నిమ్మ చెక్క ఉంటే తీసేసుకొని దాన్ని బ్యాక్ సైడ్ రిటర్న్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెము దీపారాధన ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ వేసేసుకొని ఒత్తిని పెట్టేసుకొని మంచి సువాసన రావడం కోసం ఇందులో జవ్వాది పౌడర్ని అయితే వేసానండి. జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి పూజ స్టోర్లో దొరుకుతుందండి. ఇది ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటారు. ఇలా దీపం వెలిగించి ఇంట్లో కనుక వెలిగించామనుకోండి, ఇంట్లో ఉండే దోమలు, పురుగులు అన్నీ కూడా పోతాయండి. అలాగే ఇంటి మొత్తం కూడా మంచి సువాసన భరితంగా ఉంటుందన్నమాట. లెమన్ అనేది ఒక పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి ఇంట్లో దిష్టి దోషాలు, నరదిష్టి ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ చాలామంది ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు లేదంటే రెగ్యులర్గా కూడా కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు కూడాను ఫౌండేషన్ అనేది ఇటువంటి బ్యూటీ బ్లెండర్తో అప్లై చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం రాసే క్రీమ్ అనేది సగానికి సగం ఈ బ్యూటీ బ్లెండర్కే ఉండిపోతుందండి. అలాగే దీంతో రాసేటప్పుడు కూడాను ఇది పూర్తిగా వెండిపోయిన తర్వాత అక్కడక్కడ స్పాచెస్గా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా అసహ్యంగా ఉంటాయి. ఆ విషయం మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ కూడా చేయలేము. అలాంటప్పుడు ఇలా మనకి ఈక్వల్గా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి క్రీమ్ అనేది వేస్ట్ అవ్వకుండా స్పాచెస్లా లేకుండా ఉండాలంటే ఎప్పుడైనా బ్యూటీ బ్లెండర్ వాడేటప్పుడు ఈ విధంగా ఒక కప్తో వాటర్ని తీసుకొని బ్యూటీ బ్లెండర్ మొత్తం కూడా తడిసేటట్టుగా
జస్ట్ ఇలా మనము ఒక్కసారి వాటర్లో ముంచేసుకొని గట్టిగా పిండేసుకొని ఆ తర్వాత మనం ఫేస్కి కానీ నెక్కి కానీ బ్యూటీ బ్లెండర్ తోటి ఏదైతే అప్లై చేయాలనుకుంటామో అది అప్లై చేయడం వల్ల ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. తక్కువ క్రీమ్ అనేది తీసుకుంటుంది. అలాగే మనకి ఆరిన ఎన్ని గంటలైనా కూడాను స్పాచెస్ రావడం అనేది ఏమీ ఉండదు. ఈక్వల్గా మన స్కిన్ అంతా కూడాను చక్కగా పడుతుంది అనమాట. డిఫరెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఎవరైతే ఈ బ్యూటీ బ్లెండర్ అనేది ప్రతిరోజు వాడతారో ఖచ్చితంగా ఈ చిట్కా అనేది ట్రై చేసి చూడండి. మేకప్ కూడా మనము చక్కగా వేసినట్టు ఉండదండి, న్యాచురల్ లుక్ అనేది ఉంటుందన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారండి. మనం వంట చేసేటప్పుడు వెల్లుల్లి వాడుతూ ఉంటాం కదా. ఈ వెల్లుల్లి మీద పొట్టు తీయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మనం వేలుతో తీసేటప్పుడు గోళ్ళు విరిగిపోవడం, గోళ్ళు పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి చిన్న పాయలు తీయాలంటే ఇంకా కష్టం కదా. అలా కష్టపడకుండా ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయలు అయినా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయొచ్చండి. సో దానికోసం టూత్ పిక్స్ అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి. ఇవి కొద్దిగా షార్ప్గా ఉంటాయి, ముందుకి సూదిగా. దాంతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మోటుకులాగా ఉంటుంది కదా, దాని నుండి గుచ్చేసుకొని ఇలా మనం చక్కగా టూత్ పిక్ పులతో చుట్టూ కూడా చీల్చేసామనుకోండి, పొట్టు అనేది చాలా చాలా బాగా అయితే వచ్చేస్తుంది. నేను ఒలిచి చూపిస్తున్న వెల్లుల్లిపాయ అనేవి చాలా చాలా చిన్న రెబ్బలు, పెద్ద రెబ్బలు అయితే ఇంకా చాలా చాలా సింపుల్గా వచ్చేస్తాయి. కొంతమంది నీటిలో నానబెడుతూ ఉంటారు, ఎండలో పెడుతూ ఉంటారండి. ఇవి ఏవి లేకుండా టైం ఉండేటప్పుడు చక్కగా ఇలా ఒలిచేసుకోవచ్చు. సో సెకండ్ మెథడ్లో వచ్చేసి గోల్ కటర్ అనేది ఉంటుంది కదా, నెయిల్ కటరు. సో దాంతో కూడా పైన ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా పొట్టు అనేది గట్టిగా ఇలా లాగేసామంటే చాలా చాలా సింపుల్గా మనకి పొట్టు అనేది వచ్చేస్తుందండి. దీనివల్ల మన టైము మనీ కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తీసేసాను. ఈసారి వెల్లుల్లిపాయ పొట్టు తీయాలి అనుకునేటప్పుడు చిరాగ్గా ఉంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామందికి ఆకుకూరలు తినడం ఇష్టం ఉండదు కదా. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఆకుకూరలు అస్సలు ఇష్టం ఉండదు, తినరు కూడాను. ఇలా తినని పిల్లలకి మనం ఈజీగా హెల్తీగా ఎలా తినిపించాలి అనేది అయితే తెలుసుకుందాము. మీకు నచ్చిన మెంతి కూర కానీ లేదంటే ఏదో ఒక కూరని తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉండే మూటికలు తీసేసుకోండి. నేనైతే ఒక కట్ట పాలకూరను తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉండే మూటికలు అనేవి ఉంటాయి కదండి, అవి కట్ చేసేసుకొని నీట్గా కడిగేసానండి. కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని చక్కగా వాటర్ అనేది ఏది మిక్స్ చేయకండి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది కదా. ఇలా రెడీ చేసిన పేస్ట్ అనేది మనం నైట్ టైము చపాతీలు అనేవి చేస్తూ ఉంటాం, లేదంటే మనం వీక్లీ పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు కూడా పూరీలు లాంటివి గట్టా చేస్తూ ఉంటాం కదండి, స్నాక్ ఐటమ్స్. అందులో చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను. గోధుమ పిండిలో నార్మల్గా మనం ఎలా అయితే సాల్ట్ అండ్ ఆయిల్ వేస్తామో అలానే వేసేసుకొని ముందు మిక్స్ చేసిన పాలకూర మిశ్రమాన్ని అంతటిని కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని పూర్తిగా యాడ్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నార్మల్గా పిండి ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోవాలండి. సో కరెక్ట్గా సరిపోతుందంటే మీరు నీళ్ళు యాడ్ చేయవలసిన అవసరం లేదు. లేదు నీరు పడతాయి అనుకున్నట్లయితే యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా మనం పూరీ చేసేటప్పుడు కూడా మంచి కలర్ఫుల్గా వస్తుందండి. పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా మంచి కలర్ఫుల్గా ఉందని అయితే తింటారు. వాళ్ళకి మనం ఇందులో ఆకుకూరలు కలిపినట్టు కూడా అస్సలు తెలియదు అన్నమాట. పిండి అంతా నీట్గా కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ విధంగా మీకైతే చపాతీలు అనేవి పామి చూపిస్తున్నాను చూడండి. ఎంత గ్రీనిష్గా ఉన్నాయో, హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఎవరైతే ఈ ఆకుకూరలు తినారో ఇలా వీక్లీ 1-2 సార్లు చక్కగా తయారు చేసి కాల్చి పెట్టండి. పిల్లలు అయితే చాలా చాలా బాగా తింటారండి. లంచ్ బాక్స్లో కూడా మనం దీన్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఆకుకూరలు అనేవి తినడం వల్ల పిల్లల్లోనూ గ్రోత్ అనేది బాగా పెరుగుతుందండి. కళ్ళు అనేవి బాగా కనిపిస్తాయి. అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా చాలా చాలా బాగా అవుతుంది. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. దీంతో మనము పూరీలు చేసుకోవచ్చు, పులకాలు కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ చాలామంది అనుకుంటారు ఇలా ఆకుకూర యాడ్ చేయడం వల్ల చపాతీలు అనేవి పాడైపోయి గట్టిగా అయిపోతాయి అనుకుంటారు, కానీ చాలా చాలా స్మూత్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎన్ని గంటలైనా కూడా మనం చేసే పులకాలు కానీ చపాతీలు
చపాతీలు కానీ అస్సలు గట్టిపడిపోకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి. ఓన్లీ ఇలా పాలకూరే కాకుండా మీరు మెంతి కూర, చుక్క కూర ఇలా ఏ కూరనైనా కూడా మీరు డిఫరెంట్ యాడ్ చేసుకొని ఇలా చపాతీలు కానీ, పూరీలు కానీ, లేదంటే స్నాక్ ఐటమ్స్లో కూడా మనం చక్కగా చేసి పిల్లలకి పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా పిల్లలు హ్యాపీగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.